హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసరికి ఈరోజు వెనస్డే అనమాట. వెనస్డే రోజు అయితే నేను ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి వీడియో కూడా ఏం షూట్ చేయలేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే మార్నింగ్ నుంచి వీడియో కూడా ఏం షూట్ చేయలేదు. సో ఇక్కడ నుంచి కూడా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ వీడియో కంటిన్యూ అవడానికంటే ముందు మా పిల్లలకు ఒక సర్ప్రైజ్ అయితే ఉందన్నమాట. సో ఆ సర్ప్రైజ్ ఏంటని చెప్పేసి వాళ్ళకి మీకు ఒకేసారి చూపిస్తాను. సో మా పిల్లలు అయితే ఇప్పుడే స్కూల్ నుండి వచ్చారు. అండ్ రాగానే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు లోపల. వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని బయట రాగానే వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. సో అదేంటని చెప్పేసి వాళ్ళతో పాటు మీరు కూడా చూసేసేయండి. 2 days నుంచి ఏడుస్తూ ఉన్నారు. సో అది ఈరోజు అయితే వాళ్ళు ఇంకా ఏడుపు చూడలేక తీసుకొచ్చాను. సో ఇప్పుడైతే వాళ్ళు అయిందమ్మా ఓమాయ్ ఎంతసేపు ఇంకా డ్యాన్స్ క్లాస్ కూడా ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. ఆ లోపల నేను మీకు సర్ప్రైజ్ చూపించాలి. సో అదనమాట. ఇంకా వాళ్ళు బయట రాగానే మీకు కూడా చూపిస్తాను. వెయిట్ చేసేయండి. వాళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారు. ఇప్పుడైతే వాళ్ళకి ఆ సర్ప్రైజ్ ఏంటో చూపించేద్దాం. రెడీ నా పిల్లలు? ఏం తెచ్చాను? ఎనీ గెస్? నో నో నువ్వు ప్రియా? పెయింటింగ్సా? పెయింటింగ్సా? ఇప్పుడేం పని? ఎవడ పెయింటింగ్సా? ఏదే ఉండండి, ఒక నిమిషం వస్తా. సో నేనేం తెచ్చానని చెప్పి మీరు చూడాలంటే మంచం కింద చూడాలి. బట్టలు తెచ్చేసామా? సెలెక్షన్ లేకుండానే. మీ సెలెక్షన్ నాకు తెలుసులే ఎలా ఉంటుందో. ఎవరికి ఏదో గెస్ట్ చేయండి. నాకు తెలిసిన ఒక గురువుగారు అయితే ఉన్నారండి. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ 9110577660. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారండి. అలాగే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమించిన వారి దూరం అవ్వడం, ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడిపోవడం, సంతానం లేకపోవడం, విదేశీ ప్రయాణాలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా 100% ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. సో నేను పదే ఈ గురువు గారి గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే కనుక మాకున్న ప్రతి సమస్యల్ని కూడా గురువు గారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి సో నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను. నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ చేయండి. మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి. అది నీకే. వెరీ గుడ్. ఎందుకంటే ఇది పాప చేసుకునేది, నేను చూసాను కదా. ఎందుకంటే నేను పాప కదా. ఏం తెచ్చినా సాటిస్ఫాక్షన్ అవ్వవు కదా బంధు. నువ్వు అన్నిటికీ అట్లా కుళ్ళతానే ఉంటావు. అందుకే బక్కగా ఉండేది. ఈ డ్రెస్కి ఏం ఫ్రెండ్స్ మీరు చెప్పండి. ఎంత కలర్ కాంబినేషన్ కానీ ఎంత బాగుంది చూడండి. ఈ డ్రెస్ నచ్చలేదంటే ఫ్రెండ్స్ తనకి కుళ్ళు మొగం వేసుకొని చూడండి. ఇటు తిరుగు మన ఫ్రెండ్స్కి చూపించు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చెప్పండి ఫ్రెండ్స్. అమ్మమ్మ సెలక్షన్ అది. మీకు మేము పండగ వేసుకొని చూపిస్తాం ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. గెస్ట్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఇంకైతే చూసారు కదండి, కొత్త బట్టలు అయితే తీసుకొని వచ్చాను. దాదాపు ఒక 2-3 days నుంచి కూడా వాళ్ళ నాన్నని విసిగిస్తూ ఉన్నారనమాట పిల్లలు ఇద్దరు కూడా. మాకు వినాయక చవితికి బట్టలు కావాలి డాడీ అని. సో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక పర్టికులర్ టైం అనేది పెట్టుకొని ఉంటాము. ఒకటి సంవత్సరానికి ఒకసారి కొనివ్వాలని, లేకపోతే దీపావళికి కొనివ్వాలి, అట్లా పెట్టుకొని ఉంటాం కదా. సో మా ఆయన ఏంటంటే దీపావళికి ఒకసారి, సంక్రాంతికి ఒకసారి కొనిస్తారనమాట. సో బట్ మధ్యలో నేను కూడా కొంటూ ఉంటానులేండి పిల్లలకి. అట్లనే అంటారు కానీ దీపావళికి, సంక్రాంతికి కొనిస్తానని చెప్పి మధ్యలో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఫెస్టివల్స్ అప్పుడు ఒకవేళ మేము అడిగామంటే ఫస్ట్ కసురుకుంటారు లేదు డబ్బులు అని చెప్పేసి. బట్ మళ్ళీ మేము ఫీల్ అవుతామేమో అన్న ఆలోచనతోటి మళ్ళీ మనీ అనేది ఇస్తారనమాట, తీసుకోండి అని చెప్పి. సో అట్లా దీపావళికి కొనిస్తానులే, ఇంకా 1 month కదా ఉంది దీపావళి, అప్పుడు కొనిస్తానంటే ఇంక మా పిల్లలు అస్సలు వినలేదు. నేను కూడా నచ్చచెప్పి చూశాను. బట్ పెద్దమ్మాయి ఏంటంటే చిన్నమ్మాయి కొంచెం అర్థం చేసుకుంటుంది. మీరందరూ అంటూ ఉంటారు కదా, మీరందరూ కాదు మీలో ఒకరిద్దరు కామెంట్స్ పెడుతుంటారనమాట, చిన్నమ్మాయికి ఓవర్ యాక్షన్ ఎక్కువ అని చెప్పి. చిన్నపిల్లలు కదండి, వాళ్ళ దగ్గర ఓవర్ యాక్షన్ ఏముంటుంది చెప్పండి. మన లాంటి పెద్ద రికము వాళ్ళకు ఉండదు కదా. చిన్నపిల్లలు అంటే స్వేచ్ఛగా, ఫ్రీడంగా, ఎంజాయ్గా ఉండాలనుకుంటారు. వాళ్ళకి కష్ట సుఖాలు
వాళ్ళ గురించి వాళ్ళకి ఏం తెలియదు. మనం చెప్పిస్తే వాళ్ళు తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. అంతకుమించి ఓవర్ యాక్షను ఎక్కువ చేస్తోంది అవంతా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. ఎందుకంటే ఆ కామెంట్స్ చూసినప్పుడు ఒక తల్లిగా నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. రీసెంట్ వీడియోలో కూడా ఒక ఆమె పెట్టింది. సో తనకు కూడా పిల్లలు ఉంటారు కదా, అట్లా మీ పిల్లల్ని ఎవరైనా ఏమైనా అంటే మీరు బాధపడరా, అట్లా నేను కూడా బాధపడతాను కాబట్టి సో తప్పుగా అయితే మాట్లాడకండి. సో అలాగైతే ఇంకా మా పిల్లలకి బట్టలు తీసుకొచ్చాను కదండి, వాళ్ళకి నచ్చలేదు. చిన్నమ్మాయి అడ్జస్ట్ అయిపోయింది, తనకి గుచ్చుకునే డ్రెస్సులు అంటే అస్సలు నచ్చదనమాట. అయినా కూడా తను ఓకే మమ్మీ అనేసి సర్దుకునేసింది. బట్ పెద్దమ్మాయికి నచ్చలేదంట. తను ఏంటంటే మేమే వచ్చి తీసుకోవాలి అనేది, తనకు నచ్చిన బట్టలు తను తీసుకోవాలని చెప్పింది. నాకు ముందుగా చెప్పలేదు తన ఆ విషయము. నేను సర్ప్రైజ్గా ఉంటుంది కదా, పిల్లలు కూడా ఏడుస్తూ ఉన్నారు బట్టలు కావాలని చెప్పి. సో వాళ్ళకి తెలియకుండా ఆయన మనీ ఇచ్చారు, పిల్లలు వచ్చే లోపల వెళ్ళి షాపింగ్ చేసుకొచ్చాయని చెప్పి. సో మంచిగా ట్రెండీగా అంటే ఇప్పుడు వినాయక చవితికి ఏవైతే వచ్చాయో అవి ఇవ్వండి అని చెప్పాను. అవి ఇప్పుడు వచ్చాయని చెప్పేసి వీటిని ఇచ్చారు, ఇప్పుడు కొత్తగా వచ్చాయి కొత్త డిజైన్స్ అని చెప్పి. సరే బాగున్నాయి కదా అని చెప్పేసి నేను ఇద్దరికి కూడా సేమ్ డిజైన్లోనే కలర్ వేరేగా మార్చి అయితే తీసుకున్నాను. పెద్దమ్మాయికి బ్లూ కలరు, చిన్నమ్మాయికి పింక్ కలర్ అని చెప్పేసి. సో అవైతే పెద్దమ్మాయికి నచ్చలేదంట. సరే అని చెప్పి ఇంకా సర్ది చెప్పాను. ఓకేలే, నా దగ్గర ఈ కలర్ లేదు కదా ఉన్ని అని చెప్పి పెట్టుకునింది. ఇంకా వాళ్ళకి అక్కడ డ్రెస్సెస్ సెట్ అవుతాయా లేదా అని చెప్పి పెట్టి చూపించాను కదా. సో అప్పుడు ఏంటంటే ఇది నేను మాట్లాడుతూ ఇది అమ్మమ్మ సెలక్షను, అమ్మమ్మ చేసిన సెలక్షన్ ఇద్దరికి కూడా అని చెప్పాను. సో మా అమ్మ కూడా పండగ సరుకులు కొనుక్కోవాలని చెప్పి పలమనేరుకు అయితే వచ్చింది, ఇంకా నన్ను రమ్మని చెప్పింది అట్లనే. సో నేను కూడా మా అమ్మ సెలక్షన్ బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంకా నేను వెళ్ళి పిల్లలకి ఒకేసారి బట్టలు కూడా తెచ్చేద్దామని చెప్పి వెళ్ళాను. సో అట్లా అమ్మమ్మ సెలెక్ట్ చేసిందంటే మా అమ్మమ్మ సెలెక్షన్ ఎప్పుడు బాగుంటుంది నీకంటే కూడా అని చెప్పి మా చిన్నమ్మాయి పుసుక్కున మాట అనేసింది. సో నాకైతే నిజంగా కుళ్ళొచ్చేసింది అనమాట. అదేంటి అమ్మమ్మకి ఏజ్ అయిపోయింది, అమ్మమ్మ సెలెక్షన్ కంటే నా సెలెక్షన్ కదా బాగుంటుందని చెప్పాలి నువ్వు, నేను అమ్మ కదా అని చెప్పాను. నీ సెలెక్షన్ బాగుంటుంది, అమ్మమ్మ సెలెక్షన్ బాగుంటుందని చెప్పేసి అక్కడ అంటూ ఉన్నిందనమాట. సో అట్లయితే ఇంకా అంత మాట అనేసిందండి నన్ను మా అమ్మాయి అయితే. పిల్లలు బాధపడుతున్నారు కదా, వాళ్ళ సంతోషం కోసం అని చెప్పేసి ఇంకా నేను మా ఆయనకి నచ్చ చెప్పి ఆయనకి సర్ది చెప్పి ఇంకా మనీ తీసుకొని వెళ్ళి బట్టలు తీసుకొని వస్తే ఇంకా పుసుక్కన ఆ మాట అనేసింది. సరేలే ఇంకా పిల్లలు కదా, నాకంటే కూడా మా అమ్మ అంటే ఒక చెయ్యి ఎక్కువనే అనమాట. ఎందుకంటే మా అమ్మ అట్లా పెంచింది, అట్లా చూసుకునింది నా పిల్లల్ని. సో తన కడుపున పుట్టిన మమ్మల్ని ఎలా చూసుకునిందో మాకంటే 1000 రెట్లు ఎక్కువగా నా ఇద్దరు పిల్లల్ని కూడా మా అమ్మ వాళ్ళు చూసుకుంటారు. మా అన్న కానీ మా అమ్మ కానీ మా నాన్న కానీ. అందుకే ఒక ఎక్కువ అనమాట, నాకంటే కూడా మా అమ్మ వాళ్ళని ప్రేమ ఎక్కువ చూపిస్తారు. సో అట్లా మా పెద్దమ్మాయికి ఇంకా ప్రాణం అనమాట మా అమ్మ అంటే. ఎందుకంటే ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ మా అమ్మ దగ్గరే పెరిగింది కాబట్టి. ఇంక ఇక్కడ చూసారా మూలి సర్దుకొని కిందకి వెళ్తున్నాను. సో బట్టలు అయితే ఆరేస్తున్నాను పొద్దున. ఇంక ఈ వీక్ అంతా క్లీన్ చేయడమే సరిపోతుందండి, వినాయక చవితి వస్తుంది కాబట్టి. ఇంకా వాటి కోసం అని చెప్పేసి ఇంకా అన్నీ వాష్ చేస్తున్నాను, బెడ్ కవర్స్ ఇవంతా కూడా. సరే అని చెప్పి వాటిని తీసుకొచ్చి కింద వేసే లోపే ఇంకా చెమటలు పట్టేసింది నాకు పైన నుండి దిగేసరికి. అక్కడ మీకు హౌస్ అంతా చూపించాను కదా, పైన ఒక ఫ్లోర్ ఉంటుంది, 2 హౌసెస్ ఉంటాయి, కింద 2 హౌసెస్ అనమాట. మనము ఓనర్ వాళ్ళు ఉంటారు, పైన రెంట్కి 2 ఉంటారనమాట. సో అలాగైతే ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చేసాను. తెచ్చిన తర్వాత అంటే శనక్కాయలు తీసుకొచ్చారు మా ఆయన ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు. పచ్చి శనక్కాయలు ఉంటాయి కదా అవి. సో అప్పుడప్పుడు పచ్చి శనక్కాయలు తింటూ ఉండండి, హెల్త్కి కూడా మంచిది, బ్లడ్ కూడా బాగా పడుతుంది. మేమైతే తింటూనే ఉంటామన్నమాట. సో అలాగే తీసుకొచ్చారు. ఇంకా వాటిని అయితే కొన్ని తిన్నాను, ఇంకా తినేసి ఇంకా బట్టలు అయితే మడుస్తూ ఉన్నాను ఇక్కడ. ఇంక ఇవన్నీ కూడా మడిచిపెట్టేసి తర్వాత వాకింగ్ కూడా వెళ్ళాలి. బట్ బయట ఎక్కడ వాకింగ్ వెళ్ళలేదులేండి, ఇంతకు ముందు అయితే బైపాస్లో వెళ్ళేదాన్ని. కాకపోతే ఇప్పుడు అంత టైం లేదు, మా ఆయనకు కూడా అంత టైం లేదు. ఆయన మాత్రం ఒక 1/2 అవర్ అట్లా సత్యనారాయణ స్వామి టెంపుల్ వరకు అట్లా వెళ్ళేసి వచ్చేస్తారు. పిల్లల్ని డ్రాప్ చేయడం, ట్యూషన్కి పంపించడం, డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళడం ఇట్లనే సరిపోతుంది, ఆయనకు కూడా టైం ఉండదు. అందుకని చెప్పేసి ఇంకా నాకు ఇంట్లో పని ఉంటుంది. ఆ పని అంతా చూసుకున్న తర్వాత ఈవినింగ్ ఒక 5:30-6కి అట్లా మిద్దెపైకి వెళ్తాను. 6 నుంచి ఒక్కొక్క రోజు 6:30 వరకు ఉంటాను. 5:30కి వెళ్ళానంటే అప్పుడు ఒక 1 అవర్ పాటు అట్లా ఉండేసి ఆ తర్వాత అయితే ఇంకా కిందికి వస్తానమాట. అట్లనే ఈరోజు కూడా బట్టలన్నీ మడిచిపెట్టేసి ఒక 5:30కి ఏమో నేను మిద్దెపైకి వచ్చాను. ఒక 6:20-6:30 వరకు అట్లా వాకింగ్ చేసుకుందామని చెప్పేసి. ఇంకా ఈ మధ్య నేను కొంచెం వెయిట్ లాస్ అయ్యానని చెప్పి కూడా అంటూ ఉన్నారు కొంతమంది, నాకు కూడా అనిపిస్తోంది. నేను ఫుడ్ కంట్రోల్ అయితే ఏం చేయలేదండి, కాకపోతే వరలక్ష్మి వ్రతం అప్పటి నుంచి ఇంట్లో క్లీనింగ్స్ ఈ పనుల్లో ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి కొంచెం వెయిట్ లాస్ అయినట్లున్నాను. హాయ్ అండి. ఇంకా పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత నేనైతే మిద్దెపైన వెళ్ళి ఒక 1/2 అవర్ అట్లా వాకింగ్ చేసుకొని వచ్చాను. ఒక 1/2 అవర్గా కరెంట్ లేదనమాట. 6:30కి కిందకి వచ్చాను. 6:30 నుంచి కరెంట్ లేదు. ఇప్పుడు 7 అయింది టైము. ఇంక ఇప్పుడైతే వెళ్ళి కిచెన్లో చాలా గిన్నెలు ఉన్నాయి, అవన్నీ కడిగేసి డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి. డిన్నర్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదండి, జస్ట్ ఇంకా రైస్ పెట్టేస్తాను.
పప్పు ఉంది, రసం ఉంది. ఇంకా వాటితో పాటు ఆయన టొమాటో ఊరగాయ అయితే తీసుకొని వచ్చారు కదా, అది కూడా ఉంది. ఇంకా దాన్ని కూడా వేసుకొని తినేద్దాంలే అని చెప్పేసి అయితే ఇంకా అనుకుంటూ ఉన్నాను. సో దీనికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. గిన్నెలు అయితే చాలా ఉన్నాయి కడగాల్సినవి. ఆ స్క్రబ్బర్ అయితే అయిపోయింది ఇంట్లో, చూసుకోలేదు నేను తెచ్చుకోవడం అయితే. ఇంకా రీసెంట్గా కూడా కొంచెం సరుకులే తెచ్చుకున్నాను కాబట్టి తొందరగా అయిపోయాయి ఇవన్నీ కూడాను. సో అందుకని చెప్పేసి ఇంకా దానికోసం వెయిట్ చేస్తూ ఇన్ని గిన్నెలు అయితే పెండింగ్ పెట్టుకోవాల్సి వచ్చిందనమాట మధ్యాహ్నం నుంచి కూడా చేసినవి. ఇంకా ఆయన రాగానే పంపించాను, తీసుకొని వచ్చారు. ఇంకా ఆయన తెచ్చిన తర్వాత అయితే ఇప్పుడు ఫాస్ట్గా అన్నీ కూడా కడిగేస్తూ ఉన్నాను. ఇంకా ఫస్ట్ నాకు కిచెన్లో ఏమైనా పెద్ద పని ఏదైనా ఉందంటే అది స్టవ్ కడగడం, గిన్నెలు కడగడము. ఇవి 2 పనులు అయిపోతే మాత్రం ఎన్ని వంటలు చేయమన్నా చేసేస్తానండి. ఒక 50 మంది వచ్చి కూర్చుంటే కూడా నేను ఒక 1 అవర్ 2 అవర్స్లో వంటలన్నీ ప్రిపేర్ చేసి పెట్టేస్తాను అనమాట. వంటలు చేయడంలో మాత్రం టేస్ట్ తగ్గదు అండ్ అవి చేసే పర్ఫెక్షన్ కూడా తగ్గదనమాట. అంత ఫాస్ట్గా చేసేస్తాను. కాకపోతే ఈ గిన్నెలు కడగడం, ఈ స్టవ్ కడగడం, ఈ పనులు ఉంటాయి చూసారా, ఇవి నాకు చాలా విసుగునిస్తాయన్నమాట ఒక్కొక్కసారి. ఇంక ఇక్కడ కడిగేవి కాకుండా ఇటుపక్క కుక్కరు, పాత్రలు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా కడగాల్సినవి. వాటిలో కొంచెం రైస్, సాంబార్లు ఉన్నాయి. అవన్నీ కూడా తీసి వేరే బౌల్స్లో వేసి పెట్టేశాను చిన్న పాత్రలోకి. ఇంకా అవన్నీ కూడా కడిగేశాను. చూసారు కదా ఎంత హైట్ అయితే వచ్చేసాయో. ఇన్ని గిన్నెలు పొద్దున్న ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, మళ్ళీ నైట్లో తిన్నవి, ఇట్లా 3 సార్లు కడుగుతానండి. ఒక్కొక్కసారి మధ్యాహ్నం కూడా కడుగుతాను. ఒక రోజులో 2-3 సార్లు, 3-4 సార్లు కూడా కడగాల్సిన టైం వస్తుంది. సో నిజంగా అనిపిస్తుంది ఇవన్నీ కడగాలంటే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది నాకు. బట్ నేను అనుకుంటే అన్ని పనులు చేసేస్తానండి. ఎప్పుడైనా హెల్త్ ఇష్యూ పరంగా కానీ మైండ్ బాగాలేకుండా ఉంటే తప్పించి నాకు స్ట్రెయిన్ అనిపించదు. ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే, ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ ఉంది కదా, దాని పైప్ అనమాట ఇది. సో వాటరు మనకి వేస్టేజ్ వాటర్ అంతా వస్తుంది కదా, ఆ వాటర్ ఇందులో నుంచి వస్తాయి. వాటిని కొంతమంది బిందెల్లో, బకెట్లలో, జగ్గులు, మగ్గులు అవి పెట్టి అయితే పట్టుకుంటూ ఉంటారు. అట్లా పట్టి అట్లే పెట్టుకోవడం వల్ల చిలుము పట్టినట్లు అయిపోయి ఆ వాటర్లో ఉన్న సాల్ట్ అంతా వైట్గా పేరకపోతుంది బకెట్ల పైన. సో దానికంటే కూడా ఇట్లా షింక్లోకి మనం కనెక్షన్ ఇచ్చేసుకొని ఆ పైపులో ఉన్న వేస్టేజ్ నీళ్ళంతా కూడా షింక్లో పోయేలాగా పెట్టేసుకున్నాం అనుకోండి కనెక్షను, అప్పుడు బకెట్స్ నీట్గా ఉంటాయి. అండ్ మనకి అక్కడ కిచెన్లో కూడా ఏంటంటే మనం అక్కడ వంట చేసుకొని తినే ప్లేస్ కదా, సో అలాంటి దగ్గర కొంచెము ఆ బకెట్స్ అంతా ఒక రకంగా అయిపోయి ఆ సాల్ట్ అంతా కూడా దానిపైన పేరకపోయి ఒక రకమైన స్మెల్ అట్లా వస్తూ ఉంటుంది. సో దానికంటే కూడా ఇట్లా వేస్టేజ్ వదిలేసామంటే ఆ పైప్లో అట్లీస్ట్ క్లీన్ అవుతుంది కదా నీట్గా, మనకి మురికంతా ఉంటుంది, గిన్నెలు కడిగిన సోపు ఇంకా తొక్కులు అవంతా ఉంటాయి కాబట్టి అట్లా వాటర్ పోతూ ఉంటే మనకి స్మెల్ రాకుండా ఆ పైప్లో కూడా నీట్గా ఉంటుంది కాబట్టి నేను అట్లా వదిలేసుకుంటాను షింక్లో కనెక్షన్ ఇచ్చేసుకొని. సో అట్లా చాలా వరకు వేస్ట్ చేయడం ఎందుకులే వాటర్ అని చెప్పేసి అట్లా పట్టి పెట్టుకుంటూ ఉంటారు. దానికంటే కూడా నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది. నీట్గా కూడా ఉంటుంది షింక్లో, మనకి అంత గలీజ్గా అనిపించదు. సో ఇంకా అవన్నీ కూడా కడిగేసాను కదా, ఇంక ఇప్పుడు వంటకైతే స్టార్ట్ చేసేసాను. చెప్పాను కదా ఇంకా ఊరగాయ ఉంది, రసం ఉంది, పప్పు ఉందని చెప్పేసి. పప్పు అయితే పోయింది, చెడిపోయింది, దాన్ని అయితే కుర్తిలోకి వేసేసాను. ఇంకా రసం ఉంది, అలాగే పెరుగు కావాలంటే పెరుగు కూడా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఎగ్ ఆమ్లెట్స్ అయితే వేసిద్దాం, సైడ్ డిష్గా పెట్టుకొని ఊరగాయ వేసుకొని తినేస్తారు కదా అని చెప్పేసి ఇక్కడ ఆనియన్స్ అన్నీ కూడా వేసి కట్ చేసేసుకున్నాను. ఇదైతే నేను మీషోలో తీసుకొని ఉన్నాను. ఇంకా దాని కాస్ట్ కూడా ఏమీ ఎక్కువ పడలేదు, 250 రూపీస్ ఏమో పడింది నాకు, అంతే గుర్తు కూడా లేదు నాకు. అది 175 250 రూపీస్ అంతేనండి. మీషోలో తీసుకున్నా, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఎగ్ ఆమ్లెట్స్ కోసం అయితే నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలాగే సాల్ట్, ఇంకా ఇవైతే వేసేసుకొని ఎగ్స్ అయితే మనకి ఎన్ని కావాలో అన్ని కొట్టి అయితే వేసేసుకోవడం. నేనైతే 1/2 డజన్ ఏమో వేసాను. అండ్ తగినంత సాల్ట్ కూడా వేసి కలిపేసుకోవాలి. ఇంకా ఆమ్లెట్ వేసేటప్పుడు పైన కావాలనుకుంటే కొంచెం కారం పొడి, అలాగే మిరియాల పొడి కూడా చల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగైతే ఇంక ఇక్కడ రైస్ కూడా కొంచెం ఉంది మధ్యాహ్నం చేసింది. ఇంకా ఒక 1 గ్లాస్ అయితే పెట్టాను చిన్న పాత్రలో. అయితే ముచ్చటగా ఉన్నాయి కదా పాత్రలు. ఇవన్నీ కూడా నేను వెంట్రుకలు ఇచ్చి తీసుకున్నవేనండి. పల్లెటూరులో వస్తూ ఉంటాయి కదా, అమ్మ వాళ్ళ ఊరిలో ఎక్కువగా వస్తారు. ఆ వెంట్రుకలన్నీ అమ్మ దగ్గర ఇస్తే వాటిని వేసేసి ఇలాంటి పాత్రలు కొనిస్తారనమాట అమ్మ నాకు. అట్లా ఇంకా రైస్ కూడా అయిపోయింది, గంజి ఉంచుతూ ఉన్నాను. రైస్ చేసేసిన తర్వాత ఇంకా పిల్లలు వచ్చే టైం కూడా అయింది. సో ఆ లోపల ఇంకా ఎగ్ ఆమ్లెట్స్ కూడా వేసేసామంటే పిల్లలు రాగానే తినేసి పడుకునేస్తారు. హోంవర్క్ రాసేది ఏమైనా ఉంటే రాసుకుంటారు ఒక 10 వరకు. లేదనుకుంటే ఇంకా బిగ్ బాస్ షో అలాంటివి స్టార్ట్ అయిపోయాయి కదా, అవి కాసేపు చూసుకొని అట్లా పడుకుంటారనమాట. ఎందుకంటే ఈవినింగ్ పెద్దగా టైం ఉండదు వాళ్ళకి, వచ్చేదే ఒక 5 ఆ టైం అయిపోతుంది కాబట్టి ఇంకా రెడీ అయ్యి ట్యూషన్కి వెళ్ళడం ఇట్లనే సరిపోతుంది అనమాట. పిల్లలకి ఎక్కడ రెస్టే లేదు ఒక హాలిడే ఉన్నప్పుడు తప్పించి. అందుకే మోస్ట్లీ నేను
పిల్లలు కూడా ఎక్కువ పనులు ఏం చెప్పనండి ఇంట్లో ఉన్నప్పుడు, ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతారని చెప్పేసి. ఇంకా అన్నం ఉంచిన గంజి వేస్ట్ అవ్వకుండా కుర్తిలోకి అయితే పట్టు పెట్టేస్తాను. ఆవులు వాళ్ళు వస్తారు కదా, మనం పేడకి వెళ్తూ ఉంటాం కదా, సో పేడ అనేది ఊరికే తీసుకోకుండా ఇట్లా గంజి ఇంకా సాంబార్లు రైస్ ఏమైనా వేస్టేజ్ ఉన్నప్పుడు అట్లా వేసేసి, రైస్ ఏదైనా మిగిలితే మేము కుక్కలకు పెట్టేస్తాము. మన ఇంటి దగ్గర బోల్డ్ అన్ని కుక్కలు ఉన్నాయి. ఇంకా గంజి ఉంచినవి ఇట్లాంటివి ఏదన్నా ఉంటే మాత్రం వాటిని ఆవులకి ఇచ్చేస్తామన్నమాట. సో ఆవులకి ఇవ్వడం వల్ల మంచిగా తాగుతాయి అవి. అలాగే మనము పేడ తెచ్చుకుంటాం కదా, ఊరికే ఎందుకు తెచ్చుకోవడం అని చెప్పేసి అనమాట. సో ఇక్కడ అయితే ఆమ్లెట్స్ వేసేస్తూ ఉన్నాను. నాకు ఈ ప్యాన్ అయితే ఆమ్లెట్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. నిజంగా క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉంది. ఇది నేను అగారో బ్రాండ్ నుంచి తీసుకున్నాను. అమెజాన్లో మనకి అగారో కంపెనీ ఇవైతే సెర్చ్ చేసామంటే ఇలాంటి బోల్డ్ అని వస్తాయి. సో నేను వాళ్ళ దగ్గర తీసుకున్నదనమాట ఈ ప్యాన్ అయితేను. ఒక 6 months పైన అయిపోతుంది. చాలా చాలా బాగా వస్తాయి. ఇందులో ఫ్రై ఐటమ్స్ కానీ డ్రై రోస్ట్ చికెన్ ఇట్లాంటివి చేసుకోవాలన్నప్పుడు మెయిన్గా ఆమ్లెట్స్కి అయితే బాగా యూజ్ అవుతుందన్నమాట. సో అట్లయితే ఇంకా చేసేసాను. పిల్లలు కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళందరికీ కూడా పెట్టించేసాను అనమాట. ఇంకా నేను ఇక్కడ తినడానికి స్టార్ట్ చేసేసాను. వేడి వేడి అన్నంలో అమృతం కూడా తక్కువేనండి దీని ముందు నిజంగా చెప్పాలంటే. రైస్లోకి ఈ టొమాటో పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా బాగా కలిపేసుకొని ఆమ్లెట్ సైడ్ డిష్గా పెట్టుకొని తింటూ ఉంటే ఇంకా అసలు అమృతం కూడా పనికిరాదు. నిజంగా చెప్తున్నా, అసలు అమృతం తిన్నట్లే అనిపించింది నాకైతేను. ఇప్పుడు చూస్తుంటే కూడా ఎడిటింగ్ చేసేటప్పుడు నోరూరుతోంది, నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బాగుందనమాట. ఇక్కడ డైలాగ్ అనమాట, ఇది కోవై సర్లా గారి డైలాగ్ ఉంటుంది కదా, వేడి వేడి అన్నంలో కొంచెం ఆవకాయ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అలా అలా కలిపి తింటే ఉంటుంది అని చెప్పి డైలాగ్ ఉంటుంది కదా, అది చెప్తూ తింటున్నాను అనమాట. నవ్వుతూ ఉన్నారు మా పిల్లలంతా. సో ఇంకైతే తినేసి పడుకునేయడమే అండి. ఇదనమాట ఈరోజు వీడియో అయితే. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.